రైతన్నలకి నమస్తే. సాధారణంగా వరి పంటలో రెండవ పిచికారి 25 నుండి 30 రోజుల్లో చేసుకోవాలి. ఈ సమయంలో వరి పంట ఎదుగుదల దశలో ఉంటుంది. తెగుళ్ళు కానీ మరియు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముందుగా స్ప్రే చేసే ముందు కొన్ని సాధారణ చిన్న చిన్న చిట్కాలను పాటించండి. మొదటగా మనం స్ప్రే చేసే ముందు పొలం నుండి కలుపు మొక్కలను తొలగించండి. రెండవది, వరిలో స్ప్రే చేసేటప్పుడు స్ప్రే ద్రావణం మొక్క యొక్క అన్ని భాగాలకు చేరేలాగా చూడండి. మూడవది, స్ప్రే చేసే ముందు చేసిన తర్వాత కానీ పొలానికి నీరు పెట్టకూడదు. ఇలా చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ 30 రోజులైన పొలానికి 3 కేటగిరీకి చెందిన టెక్నికల్స్ని స్ప్రే చేయాలి. ఇందులో ప్రప్రథమంగా నెంబర్ 1 కాంటాక్ట్ ఫంగిసైడ్, నెంబర్ 2 సిస్టమేటిక్ ఫంగిసైడ్ మరియు నెంబర్ 3 సిస్టమేటిక్ ఇన్సెక్టిసైడ్ అనే 3 కేటగిరీకి చెందిన కెమికల్స్ని కలిపి స్ప్రే చేయాలి. ఇందులో కాంటాక్ట్ ఫంగిసైడ్ అనగా మొక్కలలో ఎక్కడ వ్యాధి ఉంటే అక్కడగా పనిచేస్తుంది. సిస్టమేటిక్ ఫంగిసైడ్ అంటే మొక్క యొక్క వేర్ల నుండి పైన ఉండే ఆకులపై వరకు ఉండే వ్యాధులను అరికట్టిస్తుంది. సిస్టమేటిక్ ఇన్సెక్టిసైడ్ అనగా మొక్కపై కానీ లేక కాండంలో ఉండే పురుగులను కానీ ఆకుముడత పురుగుల పంతంగా అరికట్టిస్తుంది. ఇప్పుడు మొదటిగా కాంటాక్ట్ ఫంగిసైడ్ మందును కనుక చూసినట్లయితే బేయర్ కంపెనీ వారి ఆంట్రకల్ని వాడుకోవచ్చు. ఇందులో ప్రొపినేప్ 70% డబ్ల్యూపి అనే టెక్నికల్ని కలిగి ఉంటుంది. సిస్టమేటిక్ ఫంగిసైడ్ మందును కనుక చూసినప్పుడు టాటా కంపెనీ వారి కాంటాఫ్లెస్, ఇందులో హెక్సాకోనజల్ 5% ఎస్సి అనే మందును కలిగి ఉంటుంది. ఇక సిస్టమేటిక్ ఇన్సెక్టిసైడ్ని చూసినట్లయితే ఎఫ్ఎంసి కంపెనీ వారి కోరాజిన్, ఇందులో క్లోరంటానిల్లిప్రోల్ 18.5% ఎస్సి అనే టెక్నికల్ని కలిగి ఉంటుంది. ఈ మూడింటిని కలిపి స్ప్రే చేసినట్లయితే పంటలో తెగుళ్ళని మరియు వ్యాధుల బారి నుండి పడకుండా కాపాడుకోవచ్చు. ఇవేగాక ఫంగిసైడ్లో సివిక్ కానీ ఫ్యూజివన్ కానీ వాడుకోవచ్చు. ఇన్సెక్టిసైడ్లో మోటార్ కానీ ఆంప్లిగో కానీ వయోగా కానీ వాడుకోవచ్చు. వీటితో పాటు గ్రోత్ ప్రమోటర్ కింద అమినో యాసిడ్ కానీ కలిపి స్ప్రే చేసుకోవచ్చు. లేకుంటే సింజెంటా కంపెనీ వారి ఇసాబియన్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఇలా వరిలో రెండవ పిచికారిని చేసుకొని తెగుళ్ళ బారిన పడకుండా మంచి దిగుబడిని రైతు పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వారం వీడియో ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.